దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సరూర్ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతరలో పాల్గొన్న రేవంత్ మోదీపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని, ఆయనకు అండగా నిలవాలని అన్నారు. మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్న సమయంలో దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించారని, కానీ బీజేపీ మాత్రం మతం పేరుతో చిచ్చులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల బరిలో దించితే ఈ రోజు వారిని గెలిపించడానికి మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మంచు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మహిళలను, మైనారిటీలను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం జీవన్మరణ సమస్యగా బాధపడుతున్న ప్రతి బాధిత పీడిత జనాలను కలుస్తూ ఈ దేశంలో సమూలమైన మార్పు తీసుకొచ్చి పేద ప్రజలకి తన జీవితాన్ని అంకితం చేసిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ సరూర్ నగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ సమాజానికి పిలుపు ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో కనీసం 14 పార్లమెంటు నియోజకవర్గాలను గెలిపించడం ద్వారా ఇండియా కూటమిని దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు కష్టపడుతున్నారు. తెలంగాణ తరపున వారికి సగర్వంగా వారిని ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ గారి కోసం మీరందరూ పెద్ద ఎత్తున తప్పట్టు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులారా, ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. వివిధ సందర్భాలలో వివిధ అంశాల ప్రాతిపదికన ఆనాడు ఎన్నికలు జరిగినాయి. ఒకసారి సంక్షేమం కావచ్చు, ఇంకొకసారి అభివృద్ధి కావచ్చు, ఇంకొకసారి దేశ భద్రత కావచ్చు. కానీ 18వ లోక్సభ ఎన్నికలు మన యొక్క జీవన్ మరణ సమస్య ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈ రోజు ప్రమాదంలో పడ్డది. ఇవాళ రాజ్యాంగం ద్వారా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో, ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిందో, రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిండ్రు. ఇవాళ వాటన్నిటినీ రద్దు చేసి ఈ దేశం మీద, ఈ సమాజం మీద, ఈ రాజ్యాంగం మీద, ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా దాడి చేయాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరింది. అందుకే మిత్రులారా, 1980లో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణ నుంచి, మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఆనాడు